ఇంకొక సక్సెస్కి ఎప్పుడు ఇన్స్పిరేషనే. యాక్చువల్గా 2018లో అక్షయ్ సక్సెస్ ప్రశాంత్కి ఒక ఇన్స్పిరేషన్. ఈరోజు అక్షయ్ ప్రశాంత్ సివిల్స్ పాస్ అయ్యాడని తెలియంగానే ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్కి ఒక్క రోజులో వచ్చారు ప్రశాంత్ని స్పెషల్గా ఫెలిసిటేట్ చేయడానికి. ఇంతమందికి ప్రశాంత్కే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మందికి స్ఫూర్తి అక్షయ్. ఇప్పుడు ప్రశాంత్ గురించి, ప్రశాంత్ పట్టుదల గురించి అక్షయ్ మాటల్లోనే ఒకసారి విందాం. నాకు 2018లో నేను ప్రశాంత్ నాకు పరిచయం అయ్యాడు. అప్పుడు నేను ఇన్స్టిట్యూట్కి వచ్చేవాడిని, మ్యామ్ ఇన్స్టిట్యూట్కి పేపర్లు కరెక్షన్ చేయడానికి. ఆ టైంలో వీడు అప్పుడే జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి ఇంకా అప్పుడు మనోడికి ఏం తెలియదు. వచ్చి ఇంకా అంటే నాకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, నేను ఎప్పుడు ఇన్స్టిట్యూట్ పెట్టకపోయినా, స్టూడెంట్స్ ట్రైన్ చేయకపోయినా, వీడి సక్సెస్లో మ్యామ్కి ఎంత అయితే రైట్ ఉందో క్లెయిమ్ చేసుకోవడానికి నాకు అంతకంటే ఎక్కువ ఉంది. ఎందుకంటే అసలు మేమిద్దరం కలిసి వాట్సాప్లో కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ కాన్వర్సేషన్స్ అవ్వచ్చు, మెసేజ్లు, రోడ్డు మీద మాట్లాడాలు, వీడి పేపర్లను కరెక్షన్ చేయడం, అంటే వీడు మినిట్ టు మినిట్ నాకు అప్డేట్ చేయడం, వీడు ఏం చేస్తున్నాడు, ఎట్లా ఏదో కొంచెం నేను సక్సెస్ అయ్యాను కదా అని చెప్పి మనోడికి అప్పుడప్పుడు చిన్న చిన్న టిప్స్, సజెషన్స్ అవి ఇస్తూ ఉండేవాడిని. ఏ పుస్తకాలు చదవాలి, ఎట్లా ఉండాలి. మధ్య మధ్యలో కొంచెం డిమోటివేట్ అయినప్పుడు కూడా నన్ను అడగడం, అనే వాళ్ళు అట్లా అంటున్నారు, వీళ్ళు ఇట్లా అంటున్నారు, ఏం చేయమంటావు అని చెప్పేవాడిని. ఎవరు చెప్పేది పట్టించుకోవద్దు, నీకు ఏది అనిపిస్తే నువ్వు వచ్చేయి అని చెప్పేవాడిని. మరి మనోడు ఎంత తీసుకున్నాడో తెలియదు కానీ యాక్చువల్లీ ఫస్ట్ అటెంప్ట్లో నేను వచ్చేసేది ఏమో అనుకుంటున్నాను. నేను బాగానే ప్రిపేర్ అయ్యాడు, కానీ ఐ డోంట్ నో వాట్ వెంట్ రాంగ్. అది కొన్ని అటెంప్ట్స్ ఇంకా ఎక్స్టెండ్ అయినాయి. బట్ నాకు ముందు నుంచి తెలుసు వీడు సివిల్ సర్వీస్లోకి వస్తాడని. ఎందుకంటే ద ఇంటెన్సిటీ హీ హ్యాస్, ఆ ప్రిపరేషన్లో అతను ఇంప్రూవ్ అయిన విధానం కానీ, ఆన్సర్స్ రాసే విధానం కానీ. నాతో మాట్లాడినప్పుడు ఫస్ట్ 2018లో ప్రశాంత్ ఎట్లా ఉన్నాడంటే, ఆ 2021, 22, 21 టైంలోకి వచ్చేవరకు తన వే ఆఫ్ థింకింగ్ కానీ, నాలెడ్జ్ కానీ అన్నీ చాలా ఎక్కువైపోయినట్టు నేను అబ్జర్వ్ చేశాను. సో తను రావడం నాకు పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు, ఇంకా లేట్ అయింది అనుకుంటున్నాను నేను. యాక్చువల్లీ ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చి ఉండాలి, ఫస్ట్ ఆర్ సెకండ్లో మ్యాక్సిమం. కానీ పాపం బాగానే కష్టపడ్డాడు, హార్డ్ వర్క్ బాగా చేశాడు. ఈరోజు అంటే సక్సెస్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ అందరికి అనిపించవచ్చు ఇది అంటే నా సక్సెస్ చాలామందికి అనిపించేది ఇది ఈజీగా అవుతుందని. కానీ నేను పెద్దగా ఏం కష్టపడలేదు. నాకు ఫస్ట్ అటెంప్ట్లో అయిపోయింది. నాకు అసలు పెద్ద కష్టం తెలియదు. నాకు ఈడి ప్రిపరేషన్ చూసి నాకు కష్టం అంటే ఏంటో తెలిసింది. సివిల్ సర్వీస్లో ఇంత కష్టం ఉంటుందని నాకు వీడి ద్వారా తెలిసింది. సో ఎండ్ ఆఫ్ ద డే ఐమ్ వెరీ హ్యాపీ. ఈరోజు హ్యాపీగా అంటే ఐఎమ్ రిలీవ్డ్ యాక్చువల్లీ. ఎందుకంటే వీడి బాధ నేనే భరించలేకపోయాను. ఇప్పుడు నేను కొంచెం రిలీఫ్గా ఉన్నాను. అండ్ మ్యామ్ కూడా చాలా హెల్ప్ చేసింది, చెప్తా ఉన్నాడు మ్యామ్ గురించి. అండ్ నేను పొలిటికల్ సైన్స్, ఆడు పొలిటికల్ సైన్స్, సో ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ కాన్వర్సేషన్ అయ్యేది. మ్యామ్ గురించి కూడా అయ్యేది. మ్యామ్ కూడా బాగా హెల్ప్ చేసింది ఆప్షనల్లో ఎక్సెట్రా. సో థ్యాంక్ యూ. ఇప్పుడు అక్షయ్ తను ఎలా ఇన్స్పైర్ చేశాడో, ప్రశాంత్ సక్సెస్ స్టోరీలో అక్షయ్ పాత్ర ఏంటో ప్రశాంత్ మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షయ్ అన్న గురించి చెప్పాలి అంటే హీఈస్ రియల్లీ లైక్ ఎ బ్రదర్ టు మీ, నథింగ్ లెస్ దెన్ దట్. బికాస్ మా అంటే జర్నీ ఎక్కడిది కాదు, అన్న సెలెక్ట్ అవ్వక ముందు నుంచి నాకు తెలుసు. వెన్ హీ వాజ్ రైటింగ్ హిస్ మెయిన్స్, అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ జస్ట్ ఇనిషియల్లీ స్టార్టెడ్ మై ప్రిపరేషన్. సో అప్పుడే ప్రిపేర్ అవుతున్నాను నేను. జస్ట్ ఎందుకో కనెక్ట్ అయ్యాం, మాకు కూడా తెలియదు. కాకపోతే ఆ కనెక్షన్ ఎలా వెళ్ళింది అంటే, మేము ఒక చెట్టు కింద నిల్చొని మాట్లాడితే ఒక 4 hours మాట్లాడాల్సిందే. అది ఏ టాపిక్ గురించి మాట్లాడతాం మాకు కూడా తెలియదు. అలా వెళ్తూనే ఉంటుంది. ఇంకా ఆ కనెక్షన్ ఇంకా ఎలా వెళ్ళింది అంటే, నేను ఆన్సర్స్ రాసి రోజు పంపించడం. అన్నని మామూలుగా అంటే టార్చర్ పెట్టలేదు. నేను ఎలాంటి టార్చర్ పెట్టానంటే, పెన్లు ఎలాంటివి వాడాలి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగేవాడిని. దానికి చాలా అంటే చాలా, దాన్ని ఏమంటారంటే లైక్ ఒక టెంపర్ అండ్ దాన్ని ఏమంటారు, ఒక పేషెంట్గా ఒక పేషెన్సీ తోటి చాలా నాకు అంటే లైక్ ఆన్సర్ చేసేవాళ్ళు. అన్న అప్పుడు ఎలా ఉన్నారో దాని తర్వాత ఇప్పుడు వరకు సేమ్ హంబుల్నెస్. సో ఐ రియల్లీ లైక్ దట్ క్వాలిటీ ఇన్ హిమ్. అండ్ ఆల్సో ఇంకా ఆ బంధం గురించి ఏం చెప్పను, అది కొంతమందితో కనెక్ట్ అవుతుంది అంతే. అది ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది అని నేను చెప్పలేం. బట్ నాకు జరిగిన ఒక అదృష్టం ఏంటి అంటే, నేను ఓన్లీ లైక్ అక్షయ్ అన్న, ఇంకొకటి ప్రేమ్ సాగర్, ఇలాంటి అంటే లైక్ సీరియస్ క్యాండిడేట్స్ నాకు చాలా పరిచయం అవడం వల్ల ఇట్ హెల్ప్డ్ యూ అండ్ లాక్డ్. అంటే వీళ్ళకి ర్యాంక్ వస్తే నాకు కూడా వస్తుంది అనే ఒక నమ్మకం నాకు కంపల్సరీగా డ్రైవ్ చేసింది. దట్ మోటివేటెడ్ మీ టు సస్టైన్.
అది నిజం చెప్పాలి అంటే. సో దట్స్ వాట్. అండ్ ఇంకా దీని గురించి ఇంకా మించి చెప్పలేను, ఎందుకంటే ఇట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వర్డ్స్. ఐ రియల్లీ థ్యాంక్ అన్న అండ్ ఐ లవ్ హిమ్. చాలామంది ఏమనుకుంటారంటే అసలు అంటే లైక్ సినిమాలు మానేయాలి, మొత్తం ఒక్కడే ఒక రూమ్లో కూర్చొని చదువుకుంటేనే ఈ ఎగ్జామ్ క్రాక్ అవుతుంది, అలాంటిది ఏం లేదు అని అక్షయ్ అన్న నిరూపించారు. సేమ్ వే నేను కూడా అసలు ఏది వదలలేదు, ఏది కాంప్రమైజ్ అవ్వకుండా కూడా చేయొచ్చు అని ఆల్రెడీ ఇప్పుడు ప్రూవ్ అయింది. సో మీరు అంత మానే అవసరం లేదు, జనజీవన స్రవంతిలో కలండి, బట్ మీ పనులు మీరు ఫోకస్డ్గా చేయండి. దట్స్ వాట్ వీ వాంట్. అండ్ నా తర్వాత వస్తున్న వాళ్ళకి కూడా ఆల్ ద బెస్ట్ వెరీ మచ్. బాగా కష్టపడండి, యూ వుడ్ డెఫినెట్లీ రీచ్ హియర్ ఇన్ దిస్ సైడ్ ఆఫ్ ద స్టేజ్. డెఫినెట్లీ చూసాం కదా ఒక సక్సెస్ ఇంకొక సక్సెస్ని ఎలా డ్రైవ్ చేసిందో. ఇప్పుడు ప్రశాంత్ సక్సెస్ నుంచి ఇంకెంతమంది ప్రోత్సాహం పొంది కొన్ని వందల మంది తెలుగు విద్యార్థులు జీవితంలో వాళ్ళు అనుకున్న రంగంలో సక్సెస్ సాధించాలని, అదేవిధంగా ఆల్మోస్ట్ అక్షయ్ ప్రశాంత్ ఇద్దరు కూడా టాప్ మోస్ట్ సర్వీసెస్. అక్షయ్ ఐపీఎస్ అయితే ప్రశాంత్ కానీ ఐఏఎస్ మోస్ట్లీ వచ్చేస్తుంది, లేకపోతే ఐపీఎస్. సో ఇలా వీళ్ళని చూసి స్ఫూర్తి పొంది చక్కగా చదువుకుని కొంత ఒక్కొక్కసారి ఒక్కొక్క అటెంప్ట్లో ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ అటెంప్ట్లో సక్సెస్ సూత్రాన్ని క్యారీ చేసి ముందుకెళ్తారని ఆశిస్తూ ఫర్ ఆల్ ఆఫ్ యూ బెస్ట్ ఆఫ్ లక్.